కేటీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఆయన ఇంతకుముందే పూటకో మాట పేటకో మాట మాట్లాడేవాడు. ఒక అపరిచితమైన వ్యక్తి అతను. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. అది ఏది ఇవాళ ఇంకా కూడా అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించింది ఆయనకు. ఆయన్నే స్వయంగా చెప్పిండు, ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగి ఉండొచ్చు, ఓ 4-5 మేము చేసి ఉండొచ్చు అన్నాడు ఆయన్నే. అదేమో అప్పటి మాట. ఇవాళ ఎప్పుడైతే దొంగలు దొరికి ఇక దొంగతనం బయటపడుతున్న తరంలో ఇప్పుడు మాట మార్చండి. ఇప్పుడు ఎవరు చేసినా, అధికారులు చేసినా ఇప్పుడు కూడా ఆయన ఒప్పుకున్నాడు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది వాస్తవమే. కేసీఆర్ ఒకడే ఎందుకు బాధ్యుడు అవుతాడు, ఆయన మాటల్లోనే ఉంది. కేసీఆర్ ఒకడే ఎందుకు బాధ్యుడు అవుతారు, అధికారులు కూడా బాధ్యుడు అవుతారు అని చెప్పిండ్రు. వాళ్ళు ఏమంటారు, మేము ఫోన్ ట్యాపింగ్ చేసినాము, కేసీఆర్ గారు చెప్పింది కాబట్టి మేము చేసినామని చెప్తారు వాళ్ళు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేసిన అనేది వాస్తవంగా కేటీఆర్ ఒప్పుకుంటారు. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడిన దానిలో నిజంగా కూడా కేటీఆర్ గారు మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఒప్పుకుంటాడు. పాపం ఇక్కడ కూడా పేరు లేదని ఒప్పుకోవట్లే అని. ఇలా కాకపోతే ఆయనకు మతి భ్రమించి పూటకో మాట పేటకో మాట మాట్లాడుకుంటూ పోతుంది. ఇవాళ కేసీఆర్ గారు ఒక్కటే బాధ్యత కాదు, తప్పకుండా కేసీఆర్ తో పాటు దాన్ని ఎవరైతే ఆయన కనుసన్నల్లో ఉండి ఆయన యొక్క మాటలకు ఇలా విలువనిచ్చి ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడరు, ప్రతి ఒక్క అధికారి కూడా ట్యాపింగ్ ఇవాళ బాధ్యులైతారు. దాన్ని వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. ఇవాళ అంటే మహేందర్ రెడ్డి గారు ఇక్కడ విషయం చెప్పండి. అప్పుడు సజ్జనార్ ఎస్ఐబి చీఫ్గా ఉన్నారు. ఎస్ఐబి చీఫ్గా సజ్జనార్ను తప్పించిన తర్వాత లూప్ లైన్లోకి పోస్ట్ చేశారు. ఇమ్మీడియట్గా ప్రభాకర్ రావును తీసుకొచ్చి ఎస్ఐబి ఓఎస్డీగా నియమించారు. అంటే సజ్జనార్ను తమకు అడ్డంగా ఉంటాడని చెప్పి తప్పించినట్టు మనం చూడొచ్చా? ఇప్పుడు అవన్నీ నేను ఏమంటున్నా సార్ అంటే ఇవన్నీ కూడా రేపు నిజాలన్నీ కూడా నిగ్గుదేల్చబడతాయి. ఇన్వెస్టిగేషన్ లో ఒక్కొక్క అంశం అంతా కూడా బయటకు వస్తుంది. అది ఏ అధికారులు ఇందులో యాక్టివ్ గా పాల్గొన్నారు, ఎవరి ఆదేశాల మేరకు పాల్గొన్నారు అనేది ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో వచ్చే అంశాలు. కాకపోతే మీరు అన్నదానికి 100% ఆస్కారం ఉన్నదని భావించాల్సి వస్తుంది ఇవాళ. ఎందుకంటే సజ్జనారు వినలేదు కాబట్టి ఆయన తప్పించాలని చెప్పి అది ఒక ఊహాజనితమైన ప్రశ్నకు మాత్రం మనం అవుననే సమాధానం చెప్పుకోవచ్చు వస్తుంది ఇవాళ. అంటే ఇప్పుడు రాధాకిషన్ రావు కూడా చెప్తున్నాడు, ఎందుకంటే రీసెంట్ 2 రోజుల క్రితం ఇన్వెస్టిగేషన్లో కేసీఆర్ సుప్రీం, బీఆర్ఎస్ సుప్రీం ఎవరైతే ఉన్నారో కేసీఆర్ అనేది మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. బీఆర్ఎస్ సుప్రీం చెప్పినట్టే చేశాం. ఒక పొలిటికల్ వింగ్గా ఏర్పడి 2023లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడానికే మనం పనిచేయాలి. రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ఇవాళ మళ్ళీ పోలీసుల ముందుకు వచ్చిన వేణుగోపాలరావు, సో ఈ వింగ్ అంతా ఏర్పడి వాళ్ళు ఒక మూమెంట్ అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపినట్టుగా ఒప్పుకున్నారు. సో కేటీఆర్ మాటలు చూస్తేనేమో ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తున్నాయి. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేశారట, ఇదేం విచిత్రం అన్న యాంగిల్లో అతను తేలిగ్గా తీసిపారేస్తున్న మాటలు అవన్నీ. ఇప్పుడు కేటీఆర్ గారికి ఒక అవగాహన రాహిత్యంగా మాట్లాడుతుంటారని ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఒక బాధ్యత రహితంగా నిజంగా కూడా ఆయనకు ఎందుకో ఆయన మంత్రి ఎన్నికైండో ఎమ్మెల్యే ఎన్నికైండో ఎందుకంటే నాన్నగారు పెట్టిన దయాదాక్షిణ్యం మీద ఆయన అయింది. తెలంగాణ ఉద్యమం పేరు పెట్టి అయింది. ఆయనకు ఒక అవగాహన రాహిత్యంగా, ఒక అసమర్థతంగా, ఒక అసహజంగా మాట్లాడుతుంటాడు తను. ఎందుకంటే అతనికి ఎక్కడ కూడా ఓపిక ఉండదు ఆయనకు. ఆయన మాట్లాడిన మాటలకు కొంతన కూడా ఉండదు. ఇలా ఇక్కడేం మాట్లాడినా ఇంకొకటి ఏం మాట్లాడినా కూడా కొంతన కూడా ఉండదు. ఇవాళ డెఫినెట్ గా ఫోన్ ట్యాపింగ్ అని ఇలా ఏం మాట్లాడుతూ నా ఫోన్ కూడా ట్యాప్ అయింది 22 అన్నాడు ఆయన. ఫోన్ ట్యాప్ అయిన నా ఫోన్ నీ ఫాల్ట్, నీ ఫోన్ గిట్ట ట్యాప్ అయినట్టయితే మరి నువ్వు ఆ రోజు కాంప్లైంట్ చేయలేదు ఇలా అంటే నీ గవర్నమెంట్ లో కూడా నీ మీదనే ట్యాపింగ్ అయినట్లు లెక్క. అంటే అది నీ అసమర్థత, మీ మీద కూడా మీ నాయనకు నమ్మకం లేకుండే నీ ఫోన్ కూడా ట్యాపింగ్ పెట్టిందని ఎక్కారనా. ఒకవేళ నీ ప్రభుత్వం నీ మీద అయితే కింద లేక సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి బీజేపీ, అంటే నీ మీద ట్యాపింగ్ పెట్టినట్టే కదా. అంటే ఫోన్ ట్యాపింగ్ లో నువ్వు భాగస్వామ్యమే అర్థం. ఇవాళ నీ ఆయాములో ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవము. ఇలా నాకు ఏదో ఐఫోన్ నుంచి వచ్చింది, ఫోన్ అండర్ సర్వేలెన్స్ అని వచ్చిందని ఇలా పిల్లి కథలు పిట కథలు చెప్తాను నేను ఇలా.